ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలించాయి. సమ్మెను వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ. హైదరాబాద్ సెక్రటేరియట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మరోవైపు కార్మికులకు సమస్యలు పరిష్కరించేందుకు 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేసింది సర్కార్. 3 గంటల పాటు జేఏసీ నాయకులతో చర్చించారు మంత్రి పొన్నం. తమ డిమాండ్స్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, డిమాండ్లు అమలు చేస్తామని హామీ ఇవ్వాలని కోరారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు మంత్రి. సమ్మెను విరమించాలని నాయకులకు విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ నాయకులు. ఆర్టీసీకి ఇబ్బంది పెట్టాం. నేను కూడా విద్యార్థి నాయకునిగా ఉన్నా, ఉద్యమ నాయకునిగా ఉన్నా, ఇవాళ మినిస్టర్గా ఉన్నా, మాట తప్పేది లేదు. కొంచెం టైం ఇవ్వండి. ఇలా కార్గిల్కి సంబంధించిన కవాతు రేపు ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద మనసుతోటి జేఏసీ వాళ్ళు ఇవాళ నమ్మకంగా ముందుకు పోండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము టీం పోతాం. ఇప్పుడు మేము పేర్లు చెప్పిన 4 పెద్దలంతా కూడా పోయి కూర్చొని మాట్లాడి ఫైనల్ చేసేస్తాం. నమ్మకంగా ఉండండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ప్రధానమైన చర్చలు ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, దాని గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. సానుకూల స్పందన వచ్చింది. రెండోది, ఆర్టీసీకి మీ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు కొనియాలని చెప్పి డిమాండ్ పెట్టామో దాని మీద ఆల్రెడీ ఆర్టీసీ కొనాలని చెప్పి, కొంటామని చెప్పి వాళ్ళు ఒక నోట్ ఫైల్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాసినాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా సానుకూలంగా వాళ్ళు స్పందించడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతున్నాయో అవన్నిటికీ 2800 బస్సులను ఆర్టీసీకి కొని ఇవ్వడానికి మరి ఈరోజు ఈ యొక్క మంత్రివర్యులు ఒక ఆర్డర్ కూడా, అంటే ఒక రిక్వెస్ట్ కూడా నోట్ ఫైల్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతూ ఉన్నది. ఏదేమైనా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన మీద గౌరవం ఉంచి మా యొక్క సమస్యలను కొన్ని రోజులు లోపల మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో 2017 పే స్కేల్ చేసిర్రు, కొన్ని బాండ్ డబ్బులు ఇచ్చిర్రు. మరి కొన్ని సమస్యలు మరి ఏదైతే మహాలక్ష్మి స్కీము పెట్టి ఈ యొక్క ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్న సందర్భంగా మరి కొంత వెనక్కి తీసుకొని, అంటే మేము పూర్తిగా సమ్మెను విత్డ్రా చేసుకోకుండా వాయిదా వేయడం మాత్రం జరిగింది. కొంతమందికి ఉద్యోగాలు పోయిన వాళ్ళకు కూడా, లేని వాళ్ళకు కూడా ఈరోజు మేము 200-300 మందికి ఏం త్రిసభ్య కమిటీ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నామో మా ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంది. రేపు కూడా ఈ ఉద్యోగ భద్రత సర్కులర్ మీద కూడా మేము సానుకూలంగా సర్కులర్ విడుదల చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వీటి పట్ల, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, మంత్రి గారి యొక్క చెప్పినటువంటి వాటి పట్ల మేమంతా విశ్వాసం, పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ మా సమ్మెను కొద్ది రోజులు వాయిదా వేసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము అవకాశం ఇచ్చేదానికి ఇప్పుడున్నటువంటి స్థితిగతులలో మేము కూడా ఒక జేసీగా పంతాలకు పట్టింపులకు పోకుండా మేము కూడా ఈ సమ్మెను, రేపు జరగబోయే సమ్మెను మరి కేవలం వాయిదా మాత్రమే వేసుకుంటున్నాం. రేపు మా సమస్యలు గౌరవ పెద్దల మంత్రి గారు ఏవైతే సానుకూలంగా స్పందించిందో రేపు ఈ సమస్యలను కనుక పరిష్కరించకుండా మరి వాటిని ఆ విధంగానే ఉంచే మట్టుకు ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె డేటును ప్రకటించి సమ్మెకి వెళ్తామని చెప్పేసి మేము వారికి కూడా తెలియజేసినాం. ఇది కేవలము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మాత్రమే అని మీ అందరికీ